యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినది. ప్రభు చెప్పాడు, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. ఈ ప్రార్థనా టేబుల్ మీద మనం ఇక్కడ ఏ టేబుల్ దగ్గర ఉన్నాం? ఇప్పుడు హోటల్ టేబుల్ దగ్గర లేవు, తినే టేబుల్ దగ్గర లేవు, ప్రార్థనా టేబుల్ దగ్గర ఉన్నాం. నీకు ఏది, వాట్ ఎవర్ యూ విష్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటున్నాడు ప్రభు. అంటే వండర్ఫుల్ ప్రామిస్ అది. మీరు ఏది అడిగినా నేను మీకు దయచేస్తా అన్నాడు. నీకు ఇష్టమైనది ఏదో అడుగు, అది నేను దయచేస్తాను. అనుగ్రహింపబడను, ఇంకంతా ఇచ్చేయబడుతుంది. అయితే వ్యర్థమైనవి ఏమీ అడగలేం. ఆ ముందు మాట మనలో ఉందనుకోండి. దేవుని మాటలు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలో ఉంటే వ్యర్థమైనవి అడగనివ్వదు బైబిల్. ఇకటే వ్యర్థమైనవన్నింటిని తీసేస్తుంది. ఆగోరు ప్రార్థించాడు ఏమనంటే, దేవా నా జీవితంలో నేను 2 విషయాలు అడుగుతున్నాను, నేను చనిపోకముందే అవి నాకు దయచేయి. ఏంటది? ఒకటి అబద్ధములు, రెండవది వ్యర్థమైనవి. వ్యర్థమైనవి నాలో తీసేయి, అబద్ధాలు కూడా నా జీవితంలో తొలగించు. ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు, అలాగే దరిద్రునిగా కూడా నన్ను చేయొద్దు. నేను ఐశ్వర్యవంతునైతే, బాగా ధనం ఎక్కువైపోతే, కోట్ల కొలది డబ్బు ఉంటే దేవుడు ఎవరు, నేనే దేవుణ్ణి అనుకుంటూ నేను మోసపోతానేమో, నిన్ను విసర్జిస్తానేమో, నీకు దూరం అయిపోతానేమో అని చెప్పి దరిద్రునిగా కూడా చేయొద్దు. తగినంత నాకు దయచేయదు. నాకు ఎంత అవసరమో అంత దయచేయి. నాకు ఇల్లు అవసరం, ఇవ్వండి. నా బిడ్డలకు ఏదైనా అవసరం, ఇవ్వండి. నా కుటుంబాన్ని నడుపుకోవడానికి అవసరం, ఇవ్వండి. ఉద్యోగమో వ్యాపారమో, నాకు బిడ్డలను పోషించుకోవడానికి, అలాగే ఇల్లు నడుపుకోవడానికి, నా పిల్లలకి ఏదైనా కొనివ్వడానికి, ఒకవేళ పెళ్లి టైంలో వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో, అది కూడా నాకు దయచేయండి. అవన్నీ నా చేతిలో ఉంటే సరిపోతుంది. నేను నీలో ఉండాలి, ఎప్పుడు నేను నీతో ఉండాలి. తీసేయాల్సింది 2 చెప్పాడు. ఏంటి తీసేయమన్నాడు? వ్యర్థమైన తీసేయి, అబద్ధాలు తీసేసాయి, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆశలు నాలోని తీసేసాయి. తర్వాత ఏమడిగాడు? ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, దరిద్రతను ఇవ్వద్దు, నాకు మాత్రం తగునంత వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. దేవుడు మీకు తగినంత దయచేయాలని ఆశపడుతున్నారు, చేయొద్దండి. మీరు ఎప్పుడు దేవునితో ఉండాలని ఆశిస్తున్నారా? దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. అలాగే దేవుని పనులకు, దేవుని రాజ్య విస్తరణకు, మందిర నిర్మాణాలకు ఇవ్వాలని మనసున్నవారు చేయొద్దండి. అయితే మీ దగ్గర ఉంటే కదా ఇస్తారు. ప్రభా ఇవ్వగలిగే స్థితి నాకు దయచేయమని అడగండి. ఆ స్తోమత నాకు దయచేయండి. ఏమైనా ప్రభు మీకు అది అనుగ్రహించునుగాక. దేవుని రాజ్య విస్తరణకు, దేవుని రాజ్య సువార్త పరులకు, ఆత్మ రక్షణార్థమే జరుగుతున్న సువార్త సభలకు, అలాగే కట్టబడుతున్న మందిరాలకు మనవంతుగా దేవుని పనికి ఇవ్వడానికి అడగండి. ప్రభా నా చేతులను బలపరచవా, నాకు కావాల్సిన ఆశీర్వాదం దయచేయి, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను బలపరచమని అడగండి. నా కుటుంబానికి కావాల్సిన సహాయం దయచేయమని ప్రార్థన చేయండి. ఆయన చెప్పిన చిన్న సింపుల్ వర్డ్, నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉండండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. అబాయిడ్ ఇన్ మీ, లెట్ మై వర్డ్ రిమైన్ ఇన్ యూ అండ్ యువర్ సెల్ఫ్ రిమైన్ ఇన్ మీ. దేవా నీ సన్నిధిలోనే ఉంటాను. దేవుని వాక్యాన్ని మీ మనసులో పెట్టుకొని ప్రార్థిద్దామని వారి చేతులను పైకెత్తగలరా? Shall we close our eyes and remember this promise and pray to God? కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేద్దాం. Father, teach me how to remain in you. తండ్రి నీలో ఎలా నిలిచి ఉండాలో నాకు నేర్పండి. How to remain in God. దేవునిలో ఎలా నిలిచి ఉండాలో నేర్పండి. How to remain in your word in my life. ప్రభువా నా జీవితంలో నీ మాటల యందు మేము నిలిచి ఉండుటకు సహాయం చేయి. So that you will bless me. అప్పుడు నీవు నన్ను దీవిస్తావు. Father, anoint your people now. తండ్రి ఇప్పుడే నీ ప్రజలను అభిషేకించండి. Fill them with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి. Transform their lives, Lord. వారి జీవితాలను రూపాంతరపరచండి. Everybody ask whatever you need it. ప్రతి ఒక్కరు అడగండి, ఏది మీకు అవసరతగా ఉందో దేవుని అడగండి. You are asking for good health, ask. మంచి ఆరోగ్యం కొరకు అడుగుచున్నారు, అడగండి. Asking for a job, you can ask. ఉద్యోగం కొరకు అడుగుచున్నారు, అడగండి. Maybe you are asking for a business. వ్యాపారం కొరకు అడుగుతూ ఉండవచ్చు. Asking for a pregnancy. గర్భఫలం కొరకు అడుగుతున్నారేమో. Maybe your children's future. మీ పిల్లల భవిష్యత్తు కొరకు, children's education to be successful. పిల్లల చదువులో వారు విజయం సాధించాలని అడుగుతున్నారు. Maybe you are asking a visa or a pataka or akama or whatever, the green card, whatever you are trying for in the presence of God. దేవుని సన్నిధిలో మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు అడుగుతున్నారు. వీసా కొరకు, గ్రీన్ కార్డు కొరకు, ఇతర ప్రయత్నాల కొరకు మీరు అడుగుతూ ఉన్నారు. Maybe you are asking for a PR. మీరు PR కొరకు అడుగుతూ ఉండవచ్చు. That may be your wish. అది మీ యొక్క అవసరత కోరిక అయి ఉండొచ్చు. Pray that, Lord, as I remain in you, let your word remain in me, that whatever I ask, you are going to provide all my needs, Lord. ప్రభువా నీ మాటలు నా యందును, నేను నీ యందును నిలిచి ఉన్నట్లయితే ప్రభువా అప్పుడు మీకు ఇష్టమైనది మీరు అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. Strengthen my hands, Father. నా చేతులను బలపరచండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.